ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని మరొకసారి మనము వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, లేదంటే వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం ఇష్టపడదాం. ప్రతిరోజు వ్యక్తిగతంగా కొంత సమయము గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలైనా సరే మీకున్న సమయం వ్యక్తిగతంగా దేవునితో గడపాలి. రెండోదిగా దేవునితో గడిపి నీవు ఆయనతో మాట్లాడాలి అంటే ఆయన వాక్యంతో కూడా గడపాలి. ఆయన వాక్యాన్ని చదవాలి. సో, ఎలా మనం ఉన్న రోజున దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారికి మరొకసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మనలో చాలామంది ఈ ఆలోచన ఉంటది. ఏంటి అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మందిరానికి వెళ్తున్నాను. నేను బాగున్నాను. నేనొక సమా దేవుని యొక్క సంఘములో ఉన్నాను. నేను రోజు ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రార్థనకు వెళ్తున్నాను. దేవునికి ఇస్తున్నాను. దేవుడిలో ఉంటున్నాను అన్న ఆలోచన ఉంటది. ఇలా ఉండడం కన్నా దాన్ని మనం చేస్తున్నామా లేదా? మన రియల్ లైఫ్‌లో ఎంత వరకు అది వర్క్ అవుతుందన్నది మనము చూసుకోవాలి. ఈ దినాన్ని లూకా రాసిన పత్రికలో లూకా రాసిన సువార్తలో 18వ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ఇందులో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 18వ అధ్యాయం సువార్త లోక సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిరి. ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ ఉపమానము? దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఈ ఉపమానం మనం చాలా సార్లు చదివింది. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అది ఎలాంటోడంట? దేవుడికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు. ఈ దినాల్లోని ఈ సమయంలో మనం చూస్తున్న నేటి క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది దేవుని సేవకులు కావచ్చు, లీడర్స్ కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, కుటుంబ అధికారులు కావచ్చు, ఈ స్థానంలో నిలబడి ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీలో నాతో రెగ్యులర్‌గా మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళు కూడా ఈ స్థానంలో కొందరు ఉన్నారు. నాకు వాక్యాన్ని ఎదురుగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఉదాహరణకు నువ్వు ఇంటి యజమానివనుకో, నేను భర్తని కాబట్టి నేను చెప్పినట్టే వినాలి. నా తర్వాతే దేవుడు. నా తర్వాతే నీకేదైనా. నేను చేస్తున్నాను కాబట్టి, నేను తెస్తున్నాను కాబట్టి, లేదంటే ఒక కుటుంబానికి పెద్దగా ఉంటే, ఒక మాయగారికో, అత్తగారిలాగా ఉన్నావనుకో, నా మాట వినాలి. నాకు లోబడాలి. నన్ను ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత దేవుడు. లేదా నా తర్వాత ఏదైనా అన్న వాళ్ళు లేకపోలేదు. నేను చెప్తుంది దేవుని ఎరగని జనాంగం కొరకు కాదు. దేవుని ఎరిగిన జనాంగ కుటుంబాల కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇలాంటి ప్రార్థన అవసరతలు నా దగ్గరకొస్తుంటాయి. అన్నా ప్రార్థన చేయండి అన్నా మా పరిస్థితి ఇలా ఉంది. అయ్యో! అదేంటి మీరు సంఘంలో బావుంటారు కదా! చక్కగా ఉంటారు కదా! లేదన్నా మేమిక్కడ బావుంటాం గానీ వ్యక్తిగతంగా మేము మాట్లాడుకోము. వ్యక్తిగతంగా మాకు పడదు. సేమ్ అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడంటాడు. దేవునికి భయపడ్డు మనుషులను లెక్కపెట్టడు. ఆ పట్టణంలో ఇద్దరు ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదినికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని, అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడి మనుషులకు లక్ష్యపెట్టక ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి పొడిచాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చుమని తనను తాను అనుకున్నాను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు
దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చుడా. ఇది ఉపమానమే గాని మనకు మాత్రము, మనకు మాత్రము హెచ్చరిక. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు, మాటలు చెప్తున్న నేను ఇలాంటి పరిస్థితిలో ఉంటే, ఇతరులను బాధపెడుతున్నట్టుంటే, కుటుంబంలో ఎవరికైనా నష్టం కలిగించినట్లుగా మనం ఉంటే, సంఘములో ఇబ్బందికరంగా మనం ఉంటే, దేవుని సంఘములో, దేవుని సువార్తకి, దేవుని పరిచర్యకి, ఏ విషయంలో మనం ఆటంకరంగా ఉన్నట్లయితే, మాటి మాటికి మీ పక్షాన్ని లేదంటే మాటి మాటికి రాజు, న్యాయాధిపతి అయిన రాజు, రాజు దగ్గర ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వెవరిని గాయపరుస్తున్నావో, నువ్వెవరిని బాధపడుతూ ఉన్నావో, ఎవరిని వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారు దేవుని సన్నిధిలో గాని మొరపెట్టినట్లయితే వెంటనే న్యాయం తీరుస్తాడు. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి తొందరపడి తనకి న్యాయం తీర్చి తనను వదిలించుకుందాం అనుకున్నప్పుడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుచుండగా వారు న్యాయం తీర్చడా. నువ్వు ఒకవేళ ఏదైనా విషయంలో మొరపెడుతున్నావేమో దేవుని దగ్గర. దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. గానీ, ఈ ఉపమానం చాలా భయంకరంగా అనిపించింది. ఇదే ఉపమానం చదువుతూ ఉన్నాను. 1, 10 సార్లు చదువుతూ ఉన్నాను. మళ్ళా చదువుతూ ఉన్నాను. మళ్ళా చదువుతుంటే, అరే! ఇప్పుడున్న క్రైస్తవుల్లో గూడా ఇలాంటి వ్యక్తులున్నారు కదా! కుటుంబంలో ఇలాంటి వాళ్ళున్నారు కదా! ఆడు దేవుడికి భయపడ్డు, మనుషుల్ని లక్ష్యపెట్టడు. వాడి సుఖం వాడు చూసుకుంటాడు. వాడి బుద్ధి, వాడి అలవాట్లు వాడికుండాలి. అరే! మనం దేవుని పని చేస్తున్నాం. మనం మందిరానికి వెళ్తున్నాం. మనం బల్ల తీసుకుంటున్నాం. మనం దేవుని ప్రజలని పిలువబడుతున్నాం. అయ్యో! నేనింత అన్యాయంగా జీవించకూడదు గదా! ఒక మనిషిని ఇంత దారుణంగా బాధ పెట్టకూడదు గదా! ఒక నా కోడల్నే కావచ్చు, కూతుర్నే కావచ్చు, కొడుకునే కావచ్చు, చుట్టాలనే కావచ్చు, మన ఇరుగు పొరుగున్న వాళ్ళని కావచ్చు, మనం ఒకరు ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే, వారిని ఇంతలాగా ఇబ్బంది పెట్టకూడదు కదా! అని ఆలోచన మనకు కొంచెమైనా ఉండాలి. ఆ ఆలోచన లేకుండా చాలామంది నేటి క్రైస్తవులు ఉంటున్నారు. అయితే ఏడవ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చుడా. దేవుడు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి భయపడకయు, మనుషుల్ని లెక్కపెట్టకయు, సంఘంలో ఉంటూ నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న దేవుని పనివారు కావచ్చు, దేవుని విశ్వాసులు కావచ్చు, సంఘంలో ఉన్న సంఘానికి వస్తూ వెళ్తున్న వారు కావచ్చు, నువ్వెవరైనా అవ్వుండొచ్చు. నీకు ఒక తిరుగుబాటు రాబోతుంది. నువ్వు కొద్ది రోజులు ఎక్కడో దగ్గర దొరికిపోతావు. నీ బలహీనతలో నీకున్న చెడ్డ బుద్ధి వల్ల నువ్వు దేవుణ్ణి భయపడక, మనుషుల్ని లక్ష్యపెట్టక, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న నీవు ఒక వ్యతిరేకత వచ్చి నీకు నువ్వుగానే అందరి ముందు బయటపడే సమయం దగ్గర పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాక్యము ఎలా చెప్తుందో, వాక్యం ఎలాగుంటుందో అలాగా జీవించడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. మనల్ని మనము తయారు చేసుకోవాలి. మనల్ని మనము దేవునికి సరెండర్ అయిపోవాలి అట్టి రీతిగా. నేటి సమాజంలోని క్రైస్తవ ఆరాధనలోని పబ్లిసిటీ ఎక్కువుంది. దేనికి? మా పాస్టర్ గారు వాక్యం చెప్తారు. మా పాస్టర్ గారు ఆళ్ళ నాన్నగారు, మా పాస్టర్ గారు ఆళ్ళ తాతగారు, మా పాస్టర్ గారు ఆళ్ళ పెద్దమ్మ గారు, మా పాస్టర్ గారు ఆళ్ళ చెల్లెళ్ళు, మా పాస్టర్ గారు ఆళ్ళు వీరు అందరూ సేవ చేస్తారు. మా పాస్టర్ గారు అంత పాస్టర్ గారు ఇంకెక్కడ లేరు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఓహ్! దేవుని సేవ నేనే దేవుని ఆత్మ నడిపింపు లేకుండా దేవుని సేవ చేస్తున్నవారు చాలామందున్నారు. పేతురు గ్రంథంలో గాని, దశలోనికలో గాని, ఫిలిప్పీ పత్రికలో గాని మనం చూసినట్టు అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తూ రాస్తూ ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడంటే,
జాగ్రత్తగా ఉండండి. దొంగ ప్రవక్తలొచ్చేస్తున్నారంటాడు. దొంగ సేవకులున్నారంటాడు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, దేవుడికి భయపడకుండా, మనుషుల్ని లక్ష్యపెట్టకుండా, శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీరానుసారంగా బతకడానికి, ధనం సమకూర్చుకోవడానికి, సంఘాలని నడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు సెలవిస్తున్న మాటేంటంటే, వారి పట్ల దేవుడు వారికి న్యాయం తీర్చబోతున్నాడు. ఏ న్యాయం? వారు అన్యాయంగా ఉంటే ప్రకటన గ్రంథంలో ఉంటది. ఇంకనూ అన్యాయంగా ఉన్నావు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధంగా ఉండనివ్వు అని అంటారు. నువ్వు అన్యాయంగా ఉన్నావా? జాగ్రత్త. దాన్ని విడిచిపెట్టి మంచి స్థితిలోనికి రావడానికి ప్రయత్నం చెయి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. త్వరగా ఆయన మొరపెట్టే వారికి ఆయన ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. ఇంకో ఉపమానం చెప్తాను చూడండి. ఇది ఎవరి కొరకు అంటే విశ్వాసుల కొరకు. ఇందాక మాట్లాడింది ఒక న్యాయాధిపతి కోసం లేదంటే మనం దీన్ని ఎలా తీసుకున్నామంటే ఒక యేసుప్రభువు గారు ఆ ఉపమానము ఎందుకు చెప్పారో కానీ అలాంటి అన్యాయస్తులైన దేవుని పరిచారకుల్లో చాలామంది మనకి నేటి దినాల్లో కనబడుతూ ఉన్నారు. వారి విషయమే దేవుడు హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని. రెండవదిగా ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే అన్యాయంగా దేవుడికి భయపడక మనుషుల్ని లక్ష్య పెట్టకుండా జీవిస్తున్నట్లయితే న్యాయం కొరకు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. తొందరగా తీర్పు రాబోతుంది. జాగ్రత్త. 18 లోకసువార్త 18 అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాను. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పుచున్నాడు. ఇది ఎవరితో చెప్తున్నాడు ఈ ఉపమానం? తామే నీతిమంతులం అనుకొని నన్ను నేను నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తూ ఉన్నాను. ఇది కూడా సంఘంలో ఎక్కువగా కనబడుతుంది. ఈ పరిస్థితి కూడా. సార్వత్రిక సంఘం వరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. మీకెలా తెలుసండి అంటే యూట్యూబ్‌లో కనబడుతుంటది. మనం చూస్తుంది ఒకటి, మనం వింటుంది ఒకటి. లైవ్‌లో అక్కడికెళ్ళి లైవ్‌లో చూసింది వాళ్ళతో జాయిన్ అయ్యి మనం వాళ్ళతో స్నేహం చేసి ఆ మినిస్ట్రీలో ఉండేటప్పుడు అక్కడ తెలుసుకున్నది వేరుగా ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులతో, సహోదరులతో, స్నేహితులతో, అక్క వాళ్ళతో, అన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో మాట్లాడి ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకుందాం అనుకునేటప్పుడు వారు ఏ బేస్ మీద వాళ్ళు దేవుడిని అనుసరిస్తున్నారు అంటే, మా పాస్టర్ గారే గొప్ప. మా పాస్టర్ గారు అద్భుతాలు చేస్తారు. మా పాస్టర్ గారు ప్రవచనాలు చెప్తారు. మా పాస్టర్ గారు దెయ్యాలు వెళ్ళగొడతారు. మా పాస్టర్ గారు అలా మీ పాస్టర్ గారు చేస్తారు. నిజమే. అదే దేవుడు నువ్వు కూడా నమ్ముకున్నాక మరి నువ్వెందుకు చేయకూడదు? చాలా సార్లు ఈ సాక్ష్యం మీరు వింటుంటారు. ఒకప్పుడు ఏమీ లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేశారండి. ఇప్పుడు సమృద్ధిగా ఆశీర్వదింపబడ్డారంటారు కదా! ఒకప్పుడు ఏమీ లేకుండా విశ్వాసులుగా దేవుని సంఘంలో అడుగుపెట్టాం. మరి మనమెందుకు ఆశీర్వదింపబడట్లేదు? మనమెందుకు అక్కడే అలాగే ఉండిపోతున్నాము? సేవకులు ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారు? మనము ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు? ఆలోచించి దానికి జవాబు మీరే తెలుసుకోండి. అయితే ఇక్కడ కొందరు విశ్వాసులతో ఏం చెప్తున్నాడంటే 18:9లో తామే నీతిమంతులం అనుకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరుడు. ఈ విషయం కూడా మనం చాలా సార్లు మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. గొప్ప గొప్ప సేవకులు వీటి కోసం మాట్లాడారు. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారినైన ఈ తరము మనుషుల వలనైనను ఈ
ఈ సుంకరి వలనైనను వండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈడేం ప్రార్థన చేస్తున్నాడంట? నేను చోరుల వలె వ్యభిచారులైన ఈ తరం వారు మనుషుల్లాగా నేను, అన్యాయస్తుల్లాగా నేను లేను అని ప్రార్థన చేస్తూ ఆ దేవాలయంలో పక్కన ఒకడున్నాడు సుంకరి. నేను ఈ సుంకరిలాగా లేను కదా! దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన ప్రార్థన కూడా ఇలాగే ఉంటది. చాలా సార్లు మన ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఏం ప్రార్థన చేశామని చూసుకుంటే, మన ప్రార్థన ప్రభువా నాకు నువ్వు ఇల్లిచ్చావు నీకు వందనాలు. డబ్బులిచ్చావు నీకు వందనాలు. కుటుంబాన్నిచ్చావు నీకు వందనాలు. ఇచ్చావు నీకు వందనాలు. నాకు అవి చేసావు నీకు వందనాలు. అన్నీ చేసావు. నీకు వందనాలని చెప్పి దేవునికి ప్రార్థన చేసి, ప్రభా నాకు ఇంకా ఇంత లిస్ట్ ఉండిపోయింది. ఇవన్నీ కూడా నువ్వు చేసేవు ప్రభా నువ్వు చేస్తావు నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి ప్రార్థన ముగించేస్తాం. ఎక్కడ కృతజ్ఞతలు చెల్లించాడు? మనం కృతజ్ఞతలు చెల్లించాం. ఏమైనా లోపల ప్రార్థన చేస్తూ నేను పొందుకుంటున్నాను అని దానికి పేరు పెట్టుకున్న దానికన్నా, ప్రార్థన చేస్తూ నేను సంపాదించుకుంటున్నాను అనుకునే దానికన్నా, వాడికన్నా నేను బాగున్నాను. వాళ్ళకన్నా నేను దీవించబడ్డాను. వాళ్ళు నన్ను తునీకరించారు. నువ్వు నాకు ఇవ్వాలి ప్రభువా. వారు నన్ను అవమానిస్తున్నారు. నువ్వు నాకు చెయ్యాలి ప్రభువా. వారు నన్ను ఇలాగా త్రోసివేశారు. వాళ్ళే వచ్చి నా కాళ్ళ మీద పడాలి ప్రభువా. వారు నన్ను ఇలా అన్నారు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి ప్రభువా. వాళ్ళ దగ్గర తలదించుకున్నాను. నేను వాళ్ళ దగ్గర తలెత్తుకోవాలి ప్రభువా. ఇది దేవుడు మళ్ళా నిన్ను అలా చేస్తాడు. ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్న ప్రసంగాలు కూడా అదే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను మల్టిప్లై చేస్తాడు. దేవుడు నీకు ఈరోజు నువ్వు నాకు బోరగా ఉంటావు. నువ్వు నాకు కత్తిగా ఉంటావు. నువ్వు నాకు అలా చేస్తావు. నేను నీకు ఇలా చేయబోతున్నాను. ఈరోజు నీకు పట్టుకుందల్లా బంగారం అవుతది. ఈరోజు నీ యొక్క మార్గంలో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఎలాంటి పనులు చేసినా నేను నీకు వాగ్దానం ఇచ్చేస్తాను ముందే అనేసి ఎలాంటి నువ్వు చిగిరించేస్తావు. నీకు ఆరోగ్యం వచ్చేద్ది. నీకు స్వస్థతలు జరిగిపోతాయి. నువ్వు అలా అయిపోతావు. నువ్వు ఇలా అయిపోతావు. ప్రసంగాలన్నీ అవే. ఇక్కడ కూడా అదే కనబడుతుంది. ఏంటంటే పరిసయుడు ఏమంటున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ తరము మనుషుల వలనైనను, ఈ శంకరులైనను వండినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని అన్నాడు. 12వ వచనం. వారమునకు 2 వారాలు ఉపవాసము చేయుచు సంపద అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారానికి 2 వారాలు ఉపవాసం. తర్వాత సంపద అంతటిలోని 10వ వంతు తనలో తను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇదే ప్రార్థన కదా మనం చేస్తాం. దేనికి ఇస్తాం దేవుడికి? దేవునికి మనకు ఒక డీల్ ఉంది కాబట్టి దేవునికి ఇస్తాం. నా భర్తకు ఆరోగ్యం బాగుండాలి. ఇదిగో ప్రభు కానుక. మా పిల్లలకి పిల్లలు పుట్టాలి. ఇదిగో ప్రభు కానుక. నాకు ఒంట్లో ఆరోగ్యం బాగుండాలి. ఇదిగో ప్రభు కానుక. ఉపవాసం 2 వారాలు దేనికుంటాం? కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఉపవాసం 2 వారాలు వారానికి 21 రోజులు ఉపవాసం ఉంటా దేనికి? కోర్టు కేసు నుంచి విడుదల పొందాలి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా అలాగే వెళ్తున్నారు. సేవకులు కూడా అలాగే నడిపిస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? అసలు మనం ప్రార్థన దేనికి చేయాలి? దేవుని సన్నిధిలో ఏం అడగాలి? భౌతికమైన అవసరతలు అడగొద్దు అని నేను అనట్లేదు. భౌతికమైన అవసరతల కన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెతికితే అప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలో మనకి తెలిసిపోతది. ఇక్కడ ఈడేమంటాడంటే హృదయంలో ఉన్న ఏడనుకుంటాడంటే హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం అవుతున్నాను. నా అంత భక్తిపరుడు లేడు. నేను ఈ శృంకర్లా కూడా లేడు అని అనుకుంటున్నాడు. ఇది దేవుడికి ఇష్టమా? ఆ తర్వాత పరిసయుడు ప్రార్థన కన్నా శుంకర ప్రార్థన చూడండి. 13వ వచనం చదువుతున్నాను. లోకసువార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుట కన్ను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడినను తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను.
తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పుచున్నాను. చాలా మంచిగా ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం ఎవరికీ తామే నీతిమంతులమనుకుని ఇతరులను తునీకరిస్తున్న క్రైస్తవ విశ్వాసుల కుటుంబాలకి, క్రైస్తవ విశ్వాసులకు యేసుప్రభువారు చెప్తున్న ఉపమానము. ఏంటంట, నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా దశమ భాగం అంతా దేవునికిస్తున్నాను. నేను వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నాను. నేను వీళ్ళతో ప్రార్థన చేయించుకున్నాను. మా ఇంటికి ఆ పాస్టర్ గారొస్తారు. మేము ఈ ఈ పనులు చేస్తాం, ఆ పనులు చేస్తున్నాం. వాస్తవం ఏంటో చెప్పనా? సుంకరి గ్రహించాడు. పరిసరుడు గ్రహించినది ఏంటి? పాపములో నేనున్నాను. పరిశుద్ధ గ్రంథం దగ్గర నేను యథార్థంగా వాక్యానుసారంగా నేను జీవించట్లేదు. ధర్మశాస్త్ర ప్రకారం నేను జీవించట్లేదు. వాక్యానికి లోబడి నేను ఉండట్లేదు అని సుంకరి గ్రహించి చిన్నదే 4 ఒక్క వచనమే సుంకరి కొరకు ఉంది చూడండి. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం కనులెదుట ధైర్యపు చెడకు రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించమని పలికాను. అంతే. నేనింక పాపంలో ఉన్నాను అని అతను దేవుని ఎదుట వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తాను కూడా ధైర్యం చాలక ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడంట. కానీ ఇప్పుడు చాలామంది రొమ్ము విరుచుకొని దేవుడికి భయపడక, మనుషుల్ని లక్ష్యపెట్టక సంఘము దేవుని సంఘంలో ఇష్టమొచ్చిన చెడ్డ కార్యాలు చేస్తున్నారు. వాడు నేత్రాశ, జీవబుడము, శరీరాశ, కోరికలు అన్నీ ఆడ తీర్చుకుంటున్నారు చాలామంది. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. ఇక్కడేమంటున్నాడంటే, ఈ పరిసయుడు ఏం చేశాడంటే, 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. సంపద అంతట్లో 10 చెల్లిస్తున్నాడు. తనలో తను ప్రార్థన చేసుకున్నాడు గానీ, వాడి హృదయంలో ఈ పాపము ఉంది. ఏంటి? ఇతరుల వల్ల నేను లేను. వాళ్ళలాగా నేను బయట కనబడలేదు. వాళ్ళలాగా నేను లాడికి దొరికిపోలేదు. వీళ్ళలాగా నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా పదవి పొందిస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. అనుకోని ఆడు మంచోడు కాదు. వాడు వ్యభిచారి. వాడు త్రాగుబోతు. వాడు కోపిష్ఠుడు. వాడు జోదమాడతాడు. వాడు ఈ లోకంలో దేవుని పేరు చెప్పుకుంటూ లోకంలో ఇంకా బతుకుతున్నాడు అని వాడిని తిడతాడు. కానీ ఈ పనులన్నీ అంతరంగంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘములో పరిశీలించుకుంటే ఏదైతే నోటితో పలికాడో అవన్నీ పనులు ఈడు చేస్తున్న వ్యక్తే ఈ పరిసరుడు. గమనించండి, గమనించండి, గమనించండి. రాకడకు సిద్ధపడుతున్నా, దగ్గరగా ఉన్నాం. ఇప్పుడున్న సంఘాల్లో చాలా సంఘాలు కూడా రాకడ దినాల్లో ఎత్తబడవు. వాక్యానుసారంగా లేవు కాబట్టి ఎత్తబడవు అని నేను అంటున్నాను. వాక్యానుసారంగా ఉన్న సంఘాలు, వాక్యానికి లోబడుతున్న సంఘాలు, వాక్యానికి లోబడుతున్న విశ్వాసులు, వాక్యానుసారంగా జీవిస్తున్న సేవకులు, పరిచర్య చేస్తున్న వారు ఎత్తబడతారు. ఈ ఉదయకాలంలో 2 హెచ్చరికగా ఉంటున్నవారు, దేవుని పనిలో పాల్గొంటున్నవారు, దేవునికి మనుషులకు భయపడకుండా ఉన్న ఒక అధికారి, న్యాయం కోసం ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు నువ్వు ఏ విషయంలో అయితే మాటి మాటికి దేవుని విషయంలో తప్పు చేస్తూ ఉన్నావో అది బయటపడి నిన్ను దేవుడు బుద్ధి చెప్పబోతున్నాడు. విడిచిపెడితే నీకే మంచిది. రెండోదిగా విశ్వాసి. మేమే నీతిమంతులం. మా సంఘమే బావుంటది. మా సేవకులే బాగా చెప్తారు. లేదంటే మాకే మంచి వాక్యం అందుతుంది అని అనుకుంటున్న వారు కూడా క్రైస్తవులము అంటున్నందుకు క్రైస్తవులుగా జీవించట్లేదు. జీవిస్తున్నామా? జీవించట్లేదా? అన్నది మనకే చెక్ చేసుకొని, వాక్యాన్ని పెట్టుకొని, అరే! మా పిల్లలతో ఎలా ఉన్నాను? కోడలతో ఎలా ఉన్నాను? కుటుంబస్తులతో ఎలా ఉన్నాను?
మా ఇరుగు పొరుగు వారితో ఎలాగున్నాను, మా సంఘంలో ఉన్న వారితో ఎలాగున్నాను, లేదంటే నా స్నేహితులతో నేను ఎలాగున్నాను, నా వ్యక్తిగత జీవితం ఎలాగుంది అని పరిశీలించుకొని మనము దేవుని ఎదుట మోకరించగలిగితే, దేవుని సన్నిధిలో మన పాపాలు క్షమించబడతాయి. ఆయన కొరకు మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పరిసరుడు ప్రార్థన కాదు కానీ, సుంకరి వలె, అయ్యో! నాలో పాపం ఉంది. అయ్యో! నేను అబద్ధం ఆడుతున్నాను. ఏదో అంటారు కదా! నీకు ఇది కూడా లేదా అంటారు. నీతి లోకంలో నీకు అవి ఇవి లేవని తిడుతుంటారు కదా! అవైనా కొంచెం మనకి నీతి, న్యాయం, అరే! పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఉన్నాం కదా! ఇంత అన్యాయంగా నేను అక్రమంగా ఎలా జీవిస్తున్నాను అని లోపల మన పాపం గాని మనం ఒప్పుకోగలిగితే, మనం విడిచిపెట్టగలిగితే, సుంకరిలాగా మనం ప్రార్థిస్తాం, రోదిస్తాం. అయ్యో! నేనెంత ప్రార్థన చేసేస్తున్నాను, అంత భక్తి చేసేస్తున్నాను. నాకు ఆళ్ళు తెలుసు, ఈళ్ళు తెలుసు. నేను ఆళ్ళతో ప్రార్థన చేయించుకుంటున్నాను. ఈళ్ళతో ప్రార్థన చేయించుకుంటున్నాను. నాకేంటి అన్నది మనకు ఉండదు. వ్యక్తిగతంగా కన్నీరు కార్చాలి. పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని పొందుకోవాలి. ఆత్మలో అభిషేకం పొందుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసి దేవుని రాకడ వరకు మనం సిద్ధపడుతూ, మన కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటూ, మన సంఘాన్ని సిద్ధపరుస్తూ, మన సమాజాన్ని సిద్ధపరుస్తూ, మనము ముందుకు వెళ్ళాలి. దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. నా కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈ పాటికే నువ్వు అన్యాయంగా జీవిస్తున్నట్లయితే, ఈ రోజు నుంచి న్యాయంగా జీవించడానికి ముందుకు రావాలని మరొకసారి ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి